హాయ్, నమస్తే మిత్రులారా. ఒక ఒక చిన్న ఇష్యూ మీతో చర్చించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే నాకు కూడా ఒక పెద్ద డౌట్ వచ్చింది. మొన్నటి దాకా మన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ చాలా భయంకరంగా, చాలా తీక్షణంగా, చాలా వేగంగా పాదయాత్ర చేయడం, అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం, భారీ బహిరంగ సభల్లో పాల్గొనడం, అలాగే ఇటు జగన్ని భయంకరంగా విమర్శించడం, మీ బట్టలు ఉడదీసి కడ్రాయిల మీద పరిగెత్తించి కొడతాను, అలా చేయకపోతే నేను ఆ బాధ్యత నేను తీసుకుంటాను లోకేష్ గారు చెప్పడం. అలాగే రెడ్ బుక్ ఉంది నా దగ్గర, రెడ్ బుక్లో అందరి జాతకాలు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి పని పడతాం అని చెప్పడం జరిగింది. అయితే గత వారం 10 రోజులుగా లోకేష్ ఎక్కడా కనిపించట్లేదు. మీరు గమనించారో లేదో, మంగళగిరిలో కనిపించట్లేదు, వేరే కూటమి సభల్లో ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన కనిపించట్లేదు అన్నది జరుగుతోంది. అయితే సరే, మిగతా వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, ఈ మధ్య ఏదో పెద్ద స్కామ్ ఒకటి బాబు గారి మీద బయటపడిందని, అది బయటికి రాబోతుందని, అది బయట కనిపిస్తే తను మనిషి కనిపిస్తే చాలా ప్రమాదం అని సో అందరూ అంటున్నారు. అది ఆ భగవంతుడికి తెలియాలి ఏమిటి నిజమో ఏమో. మొత్తం మీద అంత గొంతు చించుకొని అంత భయంకరంగా ప్రసంగాలు చేసిన చిన్నబాబు, అయితే ముద్దుగా అందరూ పప్పు సామ్రాట్ అంటుంటారు, ఆయన ఈ మధ్య కనిపించకపోవడంతో కొంత నాకు కూడా కొంచెం ఆందోళన కలుగుతుంది. సో మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.